అందరికీ నమస్కారం. ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకు స్వాగతం, సుస్వాగతం. ఈ వారం అంతా మనం చెన్నై వంటకాలని చూస్తున్నాం కదండి. మరి ఇందులో భాగంగా ఈ రోజు కూడా మరో 2 టేస్టీ రెసిపీస్ తో భారతి గారు సిద్ధంగా ఉన్నారు. మరి ఏ వంటకాలు పరిచయం చేస్తున్నారో ఆవిడ్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ భారతి గారు. హాయ్ మాధురి, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈ రోజు చెన్నై స్పెషల్స్ లో ఏ వంట చేస్తారా అని వెయిట్ చేస్తున్నాను అన్నమాట. అవునా? మరి నోరు తిరగని ఆ వంట పేరు ఏదో మీరు చెప్తే అది నేర్చుకుని నేను మన వాళ్ళకి చెప్పేస్తాను. ఓకే. ఏంటది? తనై కూట్. తనై కూట్. తనై కూట్. ఈ తనై కూట్ అంటే ఏంటి? పచ్చి శనగ పప్పు చట్నీ. ఓహో, కూట్ అంటే చట్నీ అన్నమాట. తనై అంటే పచ్చి శనగ పప్పు అన్నమాట. ఓకే, దీన్ని బట్టి చూస్తుంటే ఏది ఈజీగా అనిపిస్తుంది? మాకు తెలుగు ఈజీగా ఉంటుంది, అలవాటు అయింది కాబట్టి. తనై కూట్ కదా, నేను నేర్చేసుకున్నాను. ఇప్పుడు మనం తనై కూట్ తయారు చేసుకోబోతున్నాం. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. తనై కూట్ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దామా? మరి చేద్దాం. ఓకే, ముందుగా ఏం చేయాలి? స్టవ్ వెలిగించి. ఇది మాత్రం నేనే చేస్తాను, ఈజీ కాబట్టి. అవును, ఇది నా పనే. ఓకే, ఇప్పుడు మీ పని మీరు మొదలు పెట్టండి. నా పని ఈ శనగపప్పుని రోస్ట్ చేసుకోవాలి. ఓకే, అలానే ధనియాలు కూడా. నెక్స్ట్ ఎండుమిరపకాయ. బాగా రోస్ట్ అవ్వాలి. ఈ లోపు అవి రోస్ట్ అయ్యే లోపు మీ గురించి మేము కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు అన్నమాట. ఏం చేస్తూ ఉంటున్నారు మీరు ఇప్పుడు? జాబ్ చేస్తున్నారు లేదంటే హౌస్ వైఫ్ అయినా? హౌస్ వైఫ్ మేడం. ఓకే, ఒకసారి మా పాపకి హాయ్ చెప్పండి. మీ పాప పేరు? సిరివర్షిని. సిరివర్షిని పేరు చాలా బాగుంది. హాయ్ సిరివర్షిని. హాయ్. ఆమె తింటున్నావా? అమ్మ బాగా పెడుతున్నావండి. మమ్మీని సతాయించకండి అని చెప్పండి. అవునా? అది మన చేతుల్లో ఉండదు, వాళ్ళు చెప్తే ఇంకా ఎక్స్ట్రా చేస్తారు వాళ్ళు. నా పాప నేను చెప్తే వినదు, ఎవరైనా చెప్తే వింటది. ఓకే, శ్రీవర్షిని అమ్మని సతాయించుకు, ఏం చేసి పెట్టినా సరే తిను, చెప్పిన మాట విను. ఓకే, ఓకేనా? ఇప్పుడు చూద్దాం, తర్వాత చెప్పండి. ఇవి రోస్ట్ అయినాయి. ఓకే, మిక్సీ జార్ లో తీసుకున్నాం. స్టవ్ ఆఫ్ చేసేసి మిక్సీకి వేసుకోవాలి. అంటే పౌడర్ లా పట్టుకోవాలా? అవునండి, స్మెల్ కూడా వస్తుంది. రోస్ట్ అయింటే మంచి స్మెల్. అయిపోయిందండి? అయిపోయింది, వచ్చేసే. పౌడర్ రెడీ అయిపోయింది. ఒకసారి చూపించండి. మెత్తగానే పౌడర్ పట్టుకోవాలి. ఓకే, సో మిక్సీ పట్టేసుకున్న పౌడర్ రెడీగా పక్కన పెట్టేసుకున్నాము. నెక్స్ట్ ఏం చేయాలి? కుక్కర్ పెట్టుకోవాలి. ఈ స్టవ్ ఆన్ చేస్తానే. ఓకే, అన్ని వంటలు నేర్చేసుకున్నారా మీరు? కొన్ని నేర్చుకోలేదు, అంటే బేసిక్ గా మీ హస్బెండ్ కి నచ్చినవి, మీ పాపకి నచ్చినవి అయితే మీరు చేసేది. మీరు ఎక్స్పర్ట్ అయితే. ఇంకా ఏం నేర్చుకోవాలని మీరు అనుకుంటున్నారు? నాన్ వెజ్ రెసిపీస్ ఏమన్నా నేర్చుకుందామని ఇంట్రెస్ట్. వెజ్ లో ఏముందండి? చికెన్, మటన్, ఫిష్ ఓకే. ఇంకా అంతకు మించొద్దు, చాలు. ఇవి చాలు, శుభ్రంగా తినడానికి కడుపు నిండా చాలు కదా. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? చింతపండు గుజ్జు వేసుకో. ముందే చింతపండు గుజ్జు ఉడకబెట్టుకోవాలన్నమాట. ఇది ఒక చట్నీ కదా? అవునండి, పచ్చి శనగపప్పు చట్నీ అన్నారు. వారు నాయన, ఈ చట్నీ చేసుకోవడానికి ఎంత కష్టపడతారా చెన్నై వాళ్ళు. తర్వాత పసుపు, ఉప్పు, పచ్చివాసన పోయేంత వరకు మనము ఉడికించుకోవాలి. కొబ్బరి తురుము. ఈ కొబ్బరి తురుము వేయడం వల్ల చాలా బాగుంటుంది.
నెక్స్ట్ ఈ పౌడర్ వేసుకోవాలి. ఇందాక మనం మిక్సీ పట్టిన పౌడర్ ఇందులో వేసేసుకో. బాగా కలుపుకోవాలి. ఇందులో బెల్లం కూడా పడుతుంది. బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు కొన్ని వాటర్ వేయాలి. ఇప్పుడు అన్ని వేసేసుకున్నట్టే కదా మనం? అన్ని వేసుకున్నాం. ఎన్ని విజిల్స్ రావాలి? 2 విజిల్స్ పెట్టేనా? పెట్టేద్దాం. ఓకే భారతి గారు, సో చూద్దాం. ప్రెషర్ పోయింది, లోపల చక్కగా కుక్ అయ్యి ఉంటుంది. ఓకే అంటే అంటారా? బాగా కుక్ అయ్యి. ఇప్పుడు ఇంకేం వేస్తారు ఇందులో? ఇప్పుడు మనం పోపు వేసుకోవాలి. ఓకే, పోపు వేరే ప్యాన్ పెట్టుకుందాం. రెడీ. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు. మెయిన్ ఏంటంటే ఈ తనికూటు అన్నది రైస్ లోకి బాగుంటుందా, లేదంటే ఏదైనా టిఫిన్ లోకి బాగుంటుందా? రైస్ లోకి బాగుంటుంది. రైస్ లో కూడా బాగుంటుంది. ఓకే. జీలకర్ర, కరివేపాకు. ఓకే. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ పోపు అనేది ఇందులో వేసేసుకుందాం. ఒక పని చేద్దాం, ఇదే ఇందులో వేసేసుకుందాం, చక్కగా ఉంటుంది. నేను వేసేనా? ఓకే. కొబ్బరి తురుము వేసినందుకు స్మెల్ మంచి స్మెల్ వస్తుంది. అవును, నాకు ఒకేసారి కేరళ వంటకం గుర్తొచ్చేసింది. ఆ కొబ్బరి ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. ఇది స్వీటా హాటా అని కూడా అర్థం కాదు చూస్తుంటే. ఏదో స్వీట్ చేసేది పాయసం లాగా అన్నట్టుంది. అవును. సో పప్పు అయితే పప్పులా అనిపిస్తుంది నాకైతే చూడడానికి. సో రెడీ అయిపోయింది కదా, ఇంకా రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందాం. వేడివేడిగా తరికూటు రెడీ అయిపోయింది. మద్యం తయారీకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. తనికూటు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పచ్చిశనగపప్పు 1 కప్పు, ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిర్చి 4, చింతపండు గుజ్జు 1 కప్పు, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కొబ్బరి తురుము 1 కప్పు, బెల్లం 1 టేబుల్ స్పూన్, ఆవాలు జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా. తనికూటు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పచ్చిశనగపప్పు, ధనియాలు, ఎండుమిర్చి వేసి వేయించి మిక్సీ జార్ లోకి తీసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి కుక్కర్ లో చింతపండు గుజ్జు, పసుపు, ఉప్పు, కొబ్బరి తురుము, మిక్సీ పట్టుకున్న పచ్చిశనగపప్పు పొడి, బెల్లం, నీళ్లు పోసి కలిపి మూత పెట్టి ఆవిరి మీద ఉడికించుకోవాలి. తర్వాత మరో స్టవ్ వెలిగించి పాన్ లో నూనె వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేగాక అందులో ఉడికించుకున్న శనగపప్పు మిశ్రమాన్ని వేసి కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే తనికూటు రెడీ. తనికూటు తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామా? చేద్దాం. నేను స్పూన్ తో రెడీగా ఉన్నాను. నేను కూడా రెడీగా ఉన్నాను.
టేస్ట్ చేయనా నేను? చేయండి. బాగుంది. దీని చట్నీ అనే కంటే మన తెలుగు వాళ్ళకి మాత్రం ఇది ఒక శనగపప్పు పప్పులానే అనిపిస్తుంది కదా. కానీ బాగుంది, డిఫరెంట్ గా ఉంది. ఎక్కువగా ఏంటంటే కొబ్బరి ఫ్లేవర్ బాగా డామినేట్ చేస్తుంది. అదే దీంట్లో టేస్ట్ ఎక్కువ ఉంటుంది. నాకేంటంటే మొత్తం కొబ్బరి నూనెతో చేసిన ఫీలింగ్ అయితే కలిగింది. దీని టేస్ట్, అరోమా వచ్చినది అంతా చూస్తుంటే చాలా బాగుందండి, డిఫరెంట్ గా. మంచి ఐటెం ప్రిపేర్ చేసుకున్నాము. మరి నెక్స్ట్ ఏ వంట పరిచయం చేయబోతున్నారు? పైనాపిల్ గ్రేప్ కర్రీ. పైనాపిల్ గ్రేప్ కర్రీ కూడా చేసుకుంటారా? చేసుకుంటాం. మీరు ఫ్రూట్స్ లో తినరా? చాలా వరకే జ్యూసెస్ తాగుతుంటారు ఇక్కడ. జ్యూసెస్ అలా చేసుకున్నారు వెరైటీగా. అవును. సో ఇక్కడ కర్రీ చేసుకుంటున్నారు. మామూలుగా ఏంటంటే మనకి పైనాపిల్ ఉప్పు కారం పెట్టి తినడానికి చాలా బాగుంటుంది. సో ఆలోచన అలా వచ్చినట్టుంది, అలా పుట్టినట్టుంది ఇది కర్రీ చేసుకోవాలి అన్నట్టుగా. సో ఏదేమైనప్పటికీ పుల్లగా కారం కారంగా ప్రతి ఒక్కళ్ళు లైక్ చేస్తారు కాబట్టి సో ఇప్పుడు మనం నేర్చుకుందాం పైనాపిల్ గ్రేప్ కర్రీ. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. పైనాపిల్ గ్రేప్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఇవి మామూలుగా చూస్తేనే చాలా టెంప్టింగ్ గా అనిపిస్తాయి, పుల్లగా. ఇప్పుడు వంట చేసుకోబోతున్నాం, ఎలా ఉండబోతుందో చూడాలి. స్టార్ట్ చేద్దామా? మరి చేద్దాం. ముందు ఏం చేయాలి? దీనికి ముందు స్టవ్ వెలిగించాలి. ఓకే. ఇప్పుడు మనం పైనాపిల్ వేసుకోవాలి. నూనెలో వేసుకోవాల్సిన అవసరం లేదా? డైరెక్ట్ గా వేస్తున్నామా? డైరెక్ట్ గానే వేసుకోవాలి. ఉడికించుకోవాలి ఇవి. ఓకే. తర్వాత పసుపు వేసుకోవాలి. కారం, సాల్ట్, వేసుకోవాలండి. కలిపి వాటర్ వేసుకోవాలి. ఉడికించుకోవాలి ఇవి బాగా. అంటే మనం కర్రీ చేస్తున్న ప్రాసెస్ లోనే మధ్యలో ఉడుకుతుంది కదా, అలా కాదా? ముందు సెపరేట్ గా ఉడికించుకొని మిక్సీకి కొట్టుకోవాలి. ఓహోహో. అందుకే వెరైటీ అన్నాను. అవునవును. సో పైనాపిల్ ఉడకాలన్నమాట. బాగా ఉడికితే ఇది ఉడికేలోపు ఏమన్నా చేసుకునేది ఉందా? ఈ ప్రాసెస్ తోటి కంటిన్యూ అయ్యేదా అంతా? ఇప్పుడు పచ్చిమిరపకాయలు, కొబ్బరి తురుము, ఆవాలు ఈ మూడింటిని మిక్సీకి పట్టుకోవాలి. ఓకే. సో ఇప్పుడు మనం ఆ మూడింటిని మిక్సీకి పట్టుకోవాలి. ఇదిగో కొబ్బరి తురుము, ఆవాలు, పచ్చిమిరపకాయ ఈ మూడింటిని మిక్సీకి పట్టుకున్నాం. అయిపోయిందా? అయిపోయింది మేడం. తీసుకొచ్చేయండి. ఇలా మెత్తగా మిక్సీకి పట్టుకోవాలి. ఇది ఉడికిందో లేదో చూద్దాం. పైనాపిల్ దగ్గర పట్టింది. ఇది కూడా మనం మిక్సీ పట్టుకోవాలి కదా? ఇది కూడా మిక్సీ పట్టుకోవాలి. ఈ లోపల అది ఖాళీ చేసేద్దామా? అది బౌల్లోకి మార్చేసుకోండి. రెడీ అయిపోయింది. ఓకే. సో ఇప్పుడు ఉడికించుకున్న పైనాపిల్ ఓకే తీసేసుకోవచ్చు. ఇందులోకి వేసేసుకుందాం. నెక్స్ట్ ఇందులో గ్రేప్స్ కూడా వేసుకోవాలి. షుగర్ కూడా యాడ్.
ఇందులో బెల్లం కూడా వేసుకోవచ్చు, షుగర్ బెల్లం, Optional అన్నమాట. అది ఆప్షనల్. ఇప్పుడు ఇది మిక్సీ కొట్టుకుందాం. అయిపోయిందండి, అయిపోయిందండి. తీసుకొచ్చేయండి. Okay. ఎంచుకున్న పైనాపిల్ గ్రేప్ రెడీ అయిపోయింది మనకి. సో ఇప్పుడు ఏం చేయాలి? ప్యాన్ పెట్టుకోవాలి. ఫ్రెష్ ప్యానా? స్టవ్ ఆన్. ఇప్పుడు దీనికి మనం తాలింపు పెట్టుకోవాలి కదా. ఇలా మెత్తగా. ఓకే, ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఇది దేంతో చేశారో చూడంగానే మాత్రం చెప్పడం చాలా కష్టం. అవును, ప్రతి ఒక్కరు టేస్ట్ చేసి తీరాల్సిందే దీని టేస్ట్ ఏంటో తెలుసుకోవడానికి. ఇప్పుడు ఆవాలు, నెక్స్ట్ కరివేపాకు, ఎండుమిరపకాయలు కలుపుకోవాలి. ఇవి వేగాలి బాగా. ఓకే భారతి గారు, సో తాలింపు వేగిపోయింది. ఇప్పుడు ఈ పైనాపిల్ గ్రేవీ వేసుకోవాలి. ఓకే, కొన్ని వాటర్ వేసుకోవాలి. సో మొత్తానికి పైనాపిల్ గ్రేప్ కర్రీ చేసుకోవడానికి ఇంత ప్రొసీజర్ ఉంటుందన్నమాట. కానీ బాగుంది, ఈజీగానే అనిపిస్తుంది. ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు, ఆవాలు, కొబ్బరి తురుము మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ పౌడర్ అనేది ఇందులో వేసుకోవాలి. ఓకే, బాగా మిక్స్ అవ్వాలి. మనం మెయిన్ ఒకటి మర్చిపోయినాం. మీరు మర్చిపోయారు అనుకుంటున్నారా? నేను ఇప్పుడు వేస్తారు అనుకుంటున్నాను నేను. అవునా? సాల్ట్. ఓకే, ఫైనల్ గా కర్డ్. ఈ రెస్టారెంట్స్ లో కర్డ్, ఫ్రెష్ క్రీమ్ ఇవన్నీ వేసి మాయ చేసేస్తారు. కలర్ఫుల్ గా ఉంటుంది. అసలు టెంప్ట్ అయిపోతాం. నాకైతే దీని టేస్ట్ ఎలా ఉంటుందిరా అని అనిపిస్తుంది. సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చా? చేసుకోవచ్చు. ఓకే, రెడీ అయిపోయింది. సో వేడి వేడిగా పైనాపిల్ గ్రేప్ కర్రీ. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. పైనాపిల్ గ్రేప్ కర్రీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పైనాపిల్ ముక్కలు 1 కప్పు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, పచ్చి కొబ్బరి 1 కప్పు, పచ్చిమిర్చి 4, గ్రేప్స్ 1 కప్పు, పంచదార 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, ఎండుమిర్చి 2, ఉప్పు తగినంత, పెరుగు 1 కప్పు. పైనాపిల్ గ్రేప్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో పైనాపిల్ ముక్కలు, పసుపు, కారం, ఉప్పు వేసి కాస్త నీళ్లు పోసి కలిపి ఉడికించుకోవాలి. ఒక మిక్సీ జార్ లో కొబ్బరి, పచ్చిమిర్చి, ఆవాలు వేసి మిక్సీ పట్టుకుని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే జార్ లో ఉడికించుకున్న పైనాపిల్ మిశ్రమం, గ్రేప్స్, పంచదార వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు పాన్ లో నూనె వేసి వేడయ్యాక ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి వేగాక మిక్సీ పట్టుకున్న పైనాపిల్ మిశ్రమాన్ని వేసి కొద్దిగా నీళ్లు, మిక్సీ పట్టుకున్న కొబ్బరి పేస్ట్, సరిపడా ఉప్పు, పెరుగు వేసి కలిపి 2 నిమిషాలు మగ్గించుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పైనాపిల్ గ్రేప్ కర్రీ రెడీ.
పైనాపిల్ గ్రేప్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. సో టేస్ట్ చేద్దామా మరి? చేద్దాం. నేను రెడీగా ఉన్నాను నా స్పూన్ తోటి. ఫస్ట్ మీరు టేస్ట్ చేయండి. ధైర్యంగా తినొచ్చు. మీరు తినండి. మీరు తిన్న పావుగంటే తింటాను నేను. బాగానే మేనేజ్ చేశారు ఎక్స్ప్రెషన్. సూపర్. సరే ఇప్పుడు నేను పుల్లగా కారం కారంగా. కానీ ఇది ఒక పైనాపిల్ అంటే ఫ్రూట్స్ తో చేసిన కర్రీ అని మాత్రం చెప్పడం చాలా కష్టం. మనం చెప్తేనే కానీ తెలియదు. చాలా బాగుందండి, అసలు డిఫరెంట్ గా ఉంది. ఇది నాకు తెలిసి అంటే కొంచెం కన్సిస్టెన్సీ కూడా కాస్త మనకి లిక్విడ్ లానే అనిపిస్తుంది కాబట్టి ఇది మనము స్పూన్ తో చక్కగా ఒక సూప్ లా కూడా తినొచ్చు అన్నమాట. చాలా బాగుంది. ఓకే. సో భారతి గారు టేస్టీ వంటకాలని మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. చూసారు కదండి, చెన్నై వంటకాల్లో భాగంగా భారతి గారు మనకి పరిచయం చేసిన 2 టేస్టీ రెసిపీస్. ఒకటి వచ్చేసి తనికూటు అండ్ అలానే పైనాపిల్ గ్రేప్ కర్రీ. చాలా బాగుంది, చాలా డిఫరెంట్ గా ఉంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇవ్వండి ఇవాల్టి చెన్నై స్పెషల్ వంటకాలు. రేపు కూడా మరో 2 చక్కటి రెసిపీస్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ బాయ్.